ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలో రెవెన్యూ అధికారుల అక్రమాలపై ప్రచురితమైన కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించారు. సీలింగ్ ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు బదలాయించిన ఘటనలో పెనుపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తో పాటు చింతగూడెం గ్రామ పంచాయతీ అధికారి రవిపై సస్పెన్షన్ వేటు పడింది. సుమారు 5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తి పేరిట డిజిటల్ సంతకాలు చేసి బదలాయించినట్లు విచారణలో తేలడంతో కలెక్టర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఎలాంటి ఉపేక్ష లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఘటన జిల్లాలో రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. రోజువారీగా డిస్పోజ్ చేయమని చెప్పేసి అన్నారు కాబట్టి మేము అవి డిస్పోజ్ చేశాం. దాంట్లో ఇది కూడా ఎకరం 20 గుంటలకి సీలింగ్ ల్యాండ్ అని ఉన్నది అని చెప్పేసి అని నాకు తెలిసిన తర్వాత మా వాళ్ళు ఇప్పుడు మన ఎవరు ఆరోపించారో వాళ్ళు మాకు తెలియపరిచి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని వెరిఫై చేశాము. వెరిఫై చేస్తే సీలింగ్ ల్యాండ్ అనేది ఉంది. దానికి నేను ఇమ్మీడియట్గా ఆ యొక్క సర్వే నెంబర్ సీలింగ్ ల్యాండ్ అని ఉన్నది కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల కంటే పోయిందని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది సీలింగ్ ల్యాండ్ చేయకూడదు. దానికి ఇమ్మీడియట్గా సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఇమ్మీడియట్గా దాన్ని రివోక్ చేస్తూ మళ్ళీ కొత్తగా ఆర్డర్ తయారు చేసి సబ్ కలెక్టర్ గారికి విత్ పహానీ కాపీస్తో లెటర్తో కవర్నింగ్ లెటర్తో రివోక్ చేయడానికి ప్రపోజల్స్ పంపిస్తున్నాం. అది ఇమ్మీడియట్గా కూడా అది రివోక్ చేయడం జరుగుతుంది. ఇది బై మిస్టేక్లే జరిగిందే కానీ కావాలని జరిగింది కాదు సార్. ఇప్పుడు పొరపాటున జరిగింది ఇదేనా సార్, ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఇది వచ్చింది కాబట్టి నాకు తెలిసింది. మేము చేసిన దాంట్లో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి రిమైనింగ్ కూడా ఇలాంటి ఏమైనా ఉన్నాయని చెప్పి మళ్ళీ మేము వెరిఫై చేసుకుంటాం. దాంట్లో కూడా ఏమైనా పొరపాటున జరిగితే మాత్రం జరుగుతుంది. 99% మాత్రము 1-2 తెలవకుండా హైవీ వరకు. ఎందుకంటే స్టేట్లోనే తెలంగాణ స్టేట్లోనే మన పెనుపల్లి మండలం ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలో అప్లికేషన్స్ స్టేట్లోనే ఎక్కువ వచ్చినాయి. ఈ ఎక్కువ వచ్చిన యొక్క క్రమంలో హెవీ లోడ్ ఎక్కువ పట్టడం వల్ల దీన్ని మేము డిస్పోజ్ చేయాలని టార్గెట్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. ఇమీడియట్లీ చేయాలని ఉంటే మేము డైలీ వెరిఫికేషన్ దాంట్లో మిస్టేక్ అయ్యి ఇది అయింది. అది మేము ఎమ్మటే మాకు కంప్లైంట్ ఇస్తే మేము వెరిఫై చేసాము. ఇమ్మీడియట్గా దాన్ని కూడా రివోక్ చేస్తున్నాము. ఈరోజు రిపోర్ట్ రాసి సబ్ కలెక్టర్కి పంపిస్తాము. అది కూడా రివోక్ చేస్తాము. సార్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అర్హత లేని వాళ్ళని కూడా ఇచ్చారని చెప్పేసి ఆరోపించారు సార్. మాకు దరఖాస్తు రూపంలో అవి ఏమి ఇచ్చారు గతంలో జరిగిందేమో, కానీ నేను వచ్చిన తర్వాత జరగటం వల్ల జరగలేదు. గతంలో జరిగిందేమో దానికి నాకు దరఖాస్తు రూపంలో ఏమేమి జరిగింది ఏదో నాకు ఇస్తే మాత్రం ఇమీడియట్గా నేను పర్సనల్ ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసి వాటిని కూడా ఇమీడియట్గా ఎవరికి గట్ల పోయినా వాళ్ళకైనా రిపోర్ట్ రాసి రికవరీ కూడా పెట్టే ఛాన్స్ ఉంటే అది కూడా పెట్టిస్తాను. ఓకే సార్. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఇక నుంచి ఎందుకంటే పొరపాటున ఆవేశపడి పొరపాటున రికార్డు వెరిఫై చేసుకోకుండా బై మిస్టేక్లో చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1-2 సార్లు సరే రికార్డు వెరిఫై చేసుకొని ఇది ఇలాంటి తప్పు జరగకుండా మరొకసారి ప్రయత్నిస్తాం.